మాట అంటే మాట అన్నది కల్వకుంట్ల వారి ఇంటి ఆడబిడ్డ మాట. ఆమె తండ్రికి తగ్గ వారసురాలు. అందులో రెండో మాటకు అవకాశమే లేదు. ఆమె తనను బీఆర్ఎస్ని ఎప్పుడు సస్పెండ్ చేసిందో ఆనాడే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి కేసీఆర్కి ఉన్న ఆత్మగౌరవం తనకు ఉందని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఆమె తన తోవలో తాను వెళ్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులు వారు ఆనాడే కవిత తన ఇంటి పేరుని కల్వకుంట్ల అని వాడకూడదని, అత్తారింటి వారి పేరే వాడాలని కూడా సూచించారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు చూపిస్తున్న ప్రేమ అండ్ ఆదరణకు థ్యాంక్ యూ. నిజానికి ఇలా బీఆర్ఎస్కి రాజీనామా చేసిందో లేదో అలా కవిత కొత్త పార్టీ పెడతారు అని ప్రచారం సాగింది. కానీ ఆమె చాలా వ్యూహాత్మకంగానే ఆలోచిస్తున్నారు అనుకోవాలి. ఎందుకంటే ఆమె కొంత గ్యాప్ తీసుకొని మరీ జనంలోకి వెళ్తున్నారు. ప్రజలలో ఉన్న అభిప్రాయాలు ఏంటి, వారు ఏమనుకుంటున్నారు, రాష్ట్రంలో కొత్త పార్టీ స్థాపనకు గల అంశాలు ఏమాత్రం ఉన్నాయి అన్నది కూడా ఆమె ఆలోచిస్తున్నారు అని చెప్పాలి. అంతేకాదు రాజకీయ శూన్యత ఏ మేరకు ఉందని కూడా అంచనా వేసేందుకు ఆమె రాష్ట్ర స్థాయి యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ఇక్కడే కవిత ఒక బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తన తండ్రి కేసీఆర్ చిత్రపటం వద్దు అని చెప్పేశారు. ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్నారని, ఆయన అంటే గౌరవం అన్నారు. అంతేకాదు ఎన్నో జన్మల పుణ్యఫలం వలన ఆయన కడుపున పుట్టానని కూడా అన్నారు కవిత. కానీ ఆయన బీఆర్ఎస్ అనే ఒక పార్టీకి నాయకుడు కాబట్టి ఆయన ఫోటోని తాను వాడడం లేదని చెప్పేశారు. నైతికంగా ఇది మంచిది కాదని కూడా చాలా చక్కగా చెప్పారని అంటున్నారు. అయితే కవిత ఇలా బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కాగానే అలా ఆమె మీద విమర్శలు చేశారు కొంతమంది. బీఆర్ఎస్ ఎక్స్ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఆనాడు కవిత తన ఇంటి పేరుని కల్వకుంట్ల అని వాడకూడదని, అత్తారింటి వారి పేరే వాడాలని కూడా సూచించారు. అయితే దాని మీద ఎవరి వాదనలు వారికి ఉన్నాయని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కవిత తన తండ్రి ఫోటో వాడను అని నైతికతకు సంబంధించిన విషయమని చెబుతోన్న వేళ మరోసారి ఆమె ఇంటి పేరు చర్చకొస్తోంది. కల్వకుంట్ల అన్న ఇంటి పేరుతో ఆమె జనంలోకి వెళ్తారా, లేక జాగృతి కవిత అన్న పేరుతో వెళ్తారా అన్న చర్చ అయితే నడుస్తోంది. అయితే ఇంటి పేరు వాడితే తప్పేంటి అన్న కవిత అభిమానులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆమె కేసీఆర్ కుమార్తె కదా, అలా ఆమె ఇంటి పేరు ఎప్పటికీ ఉంటుందని అంటున్నారు. అయితే ఇక్కడే రాజకీయంగా చర్చ ఉంది. గతంలో ఏపీలో కూడా వైఎస్ఆర్ షర్మిల ఇంటి పేరు వాడకూడదని వైసీపీ వారు నానాయాగి చేశారు. ఇప్పుడు అలాగే కల్వకుంట్ల అని వాడితే ఆయన రాజకీయ వారసత్వానికి కూడా ఆమె పోటీ అవుతారు కదా అన్నవారు ఉన్నారు. అయితే ఇంటి పేరు కానీ కేసీఆర్ ఫోటోలు కానీ ఇవేవి కాదు. జనాలు కవిత నాయకత్వ సామర్థ్యం గుర్తిస్తే గనక ఎవ్వరు కాదన్నా ఆమెకు కీలక స్థానమే తెలంగాణ రాజకీయాల్లో ఉంటుంది అంటున్నారు. అలా కాదు అనుకుంటే ఎంతో మంది రాజకీయ వారసులుగా వచ్చి ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా అని ఉదాహరిస్తున్నారు. బీఆర్ఎస్ లో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇది అతి పెద్ద చర్చకు దారితీసింది. కవిత ఇక కొత్త పార్టీ పెట్టిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గులాబీ నేతలు, కార్యకర్తలు ఎక్కడ కలిసినా దీని మీద ఏ అప్డేట్ ఉందన్న చర్చే సాగుతోంది. మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు పుండు మీద కారం చల్లినట్టు అటు కేసీఆర్, కేటీఆర్ కవితలపైన ఈ లేఖను అడ్డం పెట్టుకొని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం కేటీఆర్ టీం వర్సెస్ కవిత టీం డిజిటల్ వార్ని స్టార్ట్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పార్టీ అధినేత కేసీఆర్ కు రాసిన ఒక లేఖ బయటపడినప్పటి నుంచి బీఆర్ఎస్ లో రెండు సోషల్ మీడియా టీంలు ఏర్పడ్డాయి. టీం కేటీఆర్ అని ఓ వర్గం, టీం కవిత అని మరో వర్గం హ్యాష్ ట్యాగులతో ఎక్స్, ఫేస్బుక్, వాట్సాప్ వంటి వేదికల ద్వారా డిజిటల్ వార్కు దిగారు. ఒకరిపైన ఒకరు ప్రశ్నలు సంధిస్తూ కౌంటర్ పోస్టులతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. కవిత టీం కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీ ఏమైనా మీ జాగీరా, కవితక్కకు పార్టీ మీద హక్కు లేదా అని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో సమన్యాయం అన్నది లేదా అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ కు తండ్రికి కుమార్తెలాగా లేఖ రాస్తే దాన్ని బయట పెట్టిన వ్యక్తుల పేర్లు ఎందుకు ప్రకటించడం లేదన్న డిమాండ్స్ చేస్తున్నారు. ఆ దెయ్యాలెవరో బయట పెట్టాలని,
వి స్టాండ్ విత్ కవితక్క అనే టీం కవిత వర్గం వారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. కవితను నేరుగా టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోయినా పార్టీలో అందరూ ఒకటే అనే వ్యాఖ్యానించడం కవిత ఓ సాధారణ నేతగానే చూస్తున్నట్లు చెప్పకనే చెప్పారని టీం కేటీఆర్ వర్గం పోస్టులు పెడుతోంది. రేవంత్ రెడ్డి కోవట్టుల పార్టీలో ఉండవచ్చు అన్న ఆయన వ్యాఖ్యలను తీసుకుని టీం కేటీఆర్ వర్గం కవిత వర్గంలోని వారే ఆ కోవట్టులని భాష్యం చెబుతూ కౌంటర్ పోస్టులు పెడుతున్నారు. ఇలా పార్టీలో కవితకు కేటీఆర్ కు మద్దతు ఇచ్చే వర్గాలు దెయ్యాలెవరో కోవట్టులెవరో తేలాలని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే దీని మీద పార్టీ నేతలు ఎవరూ కూడా బహిరంగంగా చర్చించొద్దని ఇప్పటికే పార్టీ అధినేత సూచించినట్లు కేటీఆర్ పార్టీ వర్గాలకు సమాచారం ఇవ్వడంతో ఎవరూ నోరు మెదపడం లేదు. కానీ టీం కవిత, టీం కేటీఆర్ సోషల్ మీడియా బ్యాచ్లు మాత్రం డిజిటల్ వేదికలపైన రచ్చరచ్చ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పార్టీ చీఫ్ కేసీఆర్ మాత్రం ఈ వివాదం పైన మౌనంగా ఉన్నారు. పార్టీలో తన కూతురు చెప్పిన దెయ్యాలెవరో, కుమారులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన కోవర్టులెవరో తేల్చాల్సిందే అంటున్నారు కేసీఆర్. ఇద్దరిని కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడడం లేదు అన్న చర్చ కూడా సోషల్ మీడియాలోనూ అటు పార్టీలోనూ కొనసాగుతోంది. మరికొందరైతే ఇక కవిత పార్టీలో ఇమడలేదని జూన్ 2వ తేదీన పార్టీ పెడుతున్నట్టు సోషల్ మీడియా వేదికగానే చర్చలు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా వార్ ఇంతటితో ఆగుతుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందో వెయిట్ చేసి చూడాలి. టీం కవిత, టీం కేటీఆర్ వర్గాలకు అటు కవిత ఇటు కేటీఆర్ ఏం చెబుతారో కూడా ఆసక్తికరమే.